తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎన్నికల కమిషన్ ఎన్నికల సన్నాహాలు చేస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక జనాభాకు సంబంధించిన అంటే ఓట్ల ప్రక్రియ అంశంలో మరి నోటిఫికేషన్ కూడా వెలువరించింది. సో 2వ తేదీ సెప్టెంబర్ కల్లా ఈ యొక్క ఓటర్ జాబితాను తుది జాబితాను వెలువరించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా 2వ విడత పాదయాత్ర చేస్తున్నారు జనహిత పాదయాత్ర పేరుతో. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తడాకా చూపుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, మొత్తానికి ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక డిసెంబర్ 7వ తేదీ 2023 అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి గత 20 నెలలు అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో జనవరి 2023-24లో ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన సమయం మించిపోయినప్పటికీ కూడా ఇంకా ఎన్నికలు నిర్వహించట్లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఏ పార్టీ తీరు ఎలా ఉంది, ఏ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు, లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో మరి ఎలా ఉండబోతుంది, మరి 90 అందిస్తున్న స్పెషల్ బిగ్ డిబేట్కి మరి మీరు వెల్కమ్ చెప్తున్నాను. అలాగే మరి బిగ్ డిబేట్లో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు డాక్టర్ ఎంజీ రావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు సార్ లోకల్ బాడీస్ ఎన్నికలతో మరి వాతావరణం వేడెక్కుతుంది, ఒకవైపు వరదలు వర్షాలతో ప్రజలు యూరియా కష్టాలతో రైతులు ఇవన్నీ బాధలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎన్నికలు గతంలో లేని విధంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మరి ఎందుకని ఇంత సీరియస్గా తీసుకుంటున్నా? అదే సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలైనా కూడా ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణం ఏమంటారు? అవునండి, 2019లో జరిగిన అసెంబ్లీ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికి 6.5 సంవత్సరాలైనా ఎన్నికలు అవ్వలేదు. అంటే 2019 అంటే 5 సంవత్సరాల తర్వాత వెంటనే జరగవలసిన ఎలక్షన్ అంటే 2024లో తప్పనిసరిగా, అంటే 2019 జనవరిలో అయింది కాబట్టి 2024 జనవరిలో అవ్వాలి. కానీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో వచ్చింది మనకి డిసెంబరు 2023 అవుతుంది. అంటే కేవలం 2 నెలల్లో అది ఎలక్షన్ నిర్వహించలేదు కాబట్టి కాస్త కొన్ని 2-3 నెలలు పోస్ట్పోన్ అవ్వాలి. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలైన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు. అకార్డింగ్ టు మనకి రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు ఈ 2 వరుసగా ఏంటంటే గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులు ఎన్నికల కోసం చెప్తుంది. అదేవిధంగా పట్టణ స్థానిక ఎన్నికలకి వీటిని నిర్వహించవలసింది అంటే 1.5 సంవత్సరం లేట్ అయ్యింది. 20 నెలలు అధికారంలోకి వచ్చిన జనవరిలో నిర్వహించవలసింది అధికారంలోకి 1 నెల ముందే వచ్చింది కాబట్టి మార్చి మేలో పెట్టాలి జనరల్గా. కానీ 1 సంవత్సరం నుండి ఇది పోస్ట్పోన్ చేస్తూనే ఉంది. దీనికి ప్రధాన కారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే ఏం కారణం చెప్పుకోవచ్చు అంటే ఏదైనా భయం ఉందా అంటే కాంగ్రెస్ వెంటనే స్థానిక ప్రభుత్వం ఎన్నికలు పెడితే ఏదైనా ప్రాబ్లం ఉందా, ఓటమి ఎదురవుతే మాత్రం అధికారంలో ఉన్న అధికార పక్షానికి స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో ఓటమి ఎదురవుతే మాత్రం అది వచ్చే ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది. 2 ఎందుకు పెట్టలేకపోయాం అనడానికి అసలు సాకు వెతకడానికి కూడా లేదు. కాకపోతే కొన్ని నెలల ముందు మనకి అంటే ఒక 6-7 నెలల ముందు మనకి బీసీ రిజర్వేషను అంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ నిర్వహించాం అని ఒకటి సాకుగా చూపు ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత 42% బీసీ రిజర్వేషన్, ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఒక పెద్ద అజెండా కావాలి. ఏది వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి అది స్థానిక క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేటప్పటికి వెంటనే బీజేపీ దాన్ని వచ్చే మొత్తం జనాభా లెక్కలు, వచ్చే దేశవ్యాప్త జనాభా లెక్కల్లో బీజేపీ అది లాగేసుకుంది. అందుకనే కాంగ్రెస్ ఏం చేసింది, తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్ కాంగ్రెస్కి, తెలంగాణ కర్ణాటక అనేది చాలా ప్రధానమైన స్టేట్లు, ఈ రెండిట్ల మీద ఆధారపడి ఉంది కాంగ్రెస్ మొత్తం ఒక జాతీయ పార్టీ కూడా. ఎందుకంటే ఈ రెండిట్లని మోడల్గా కూడా చూపించాల్సి ఉంది దేశవ్యాప్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి, లేదా వచ్చే కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్టేట్లో, ఇటు బీహార్ అని, తమిళనాడు అని, కేరళ అని, తర్వాత పుదుచ్చేరి అని, తర్వాత అస్సాం, ఈ స్టేట్లో ఎలక్షన్ జరగబోతుందండి, గుజరాత్లో కూడా. ఈ ఎన్నికల్లో ఈ తెలంగాణ కర్ణాటక మోడల్ని చూపించాలంటే ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ ఒకటి చూపించాలి, అది బీజేపీ తీసేసుకుంది. అందుకని తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, బీసీలకి 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత ఎన్నికలంటూ వెళ్ళింది. కాకపోతే అటు హైకోర్టు అనేది ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది సెప్టెంబర్ అనేది. కాబట్టి ఎన్నికల్ని నిర్వహించక తప్పనిసరి పరిస్థితి. అంటే ఏంటి, కాంగ్రెస్ అనేది
కోర్టు చెప్పడం వల్ల ఎన్నికలు పెడుతుంది, కానీ లేకపోతే ఇది ఇంకా పొడిగిస్తుందా అనేది ఒకటి కూడా ఒక క్వశ్చన్ ఒకటి బయలుదేరింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇష్యూ అనేది ఒక దేశవ్యాప్తంగా చర్చకి వెళ్ళిపోయింది. న్యూఢిల్లీ వెళ్ళడం, అక్కడ ప్రదర్శన చేయడం, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు పార్టిసిపేట్ చేయడం, బీజేపీ ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ 42% రిజర్వేషన్లు బీసీలకి ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టడం అనేది అసంభవం. ఎందుకంటే హైకోర్టు డెడ్ లైన్ ఉంది. ఈ లోపు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దానికి ఎగ్నెస్ట్గా మనకి ఈ కేశవానంది భారతి కేసు అని, వామన్ రావు కేసు అని, తర్వాత ఇలా ఎన్నో కేసులు ఉన్నాయి. కాబట్టి 50% రిజర్వేషన్ దాటకూడదు. కాబట్టి పైగా ఈ రిజర్వేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఇప్పుడు కుదరదు అన్నట్టు తెలిసింది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, స్టేట్లో ఇది పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు బీసీలకి ఇచ్చి ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధపడుతుంది అనేది మనకు సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడే విషయాలను బట్టి. కాబట్టి ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఎప్పుడంటే ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ అక్టోబర్లో ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2-3 monthsలో జరుగుద్దండి, తప్పకుండా జరిగింది. బట్ కారణం ఏంటంటే ఈ మీరు అడిగినట్టు 20 నెలలు ఎందుకు పెట్టలేదు అంటే ఇవన్నీ కాలయాపన చేయడం, బీసీ రిజర్వేషన్ అని, ఇదని అదని, తర్వాత అప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి వెంటనే మేము నిర్వహించలేమని చెప్పడం. కాబట్టి ఇదొకటి. కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి, దేశంలో అన్ని ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి దేశంలో ఈ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అమల్లోకి వచ్చాయి. 1992లో పివి నరసింహరావు గారి టైంలో అమల్లోకి వచ్చినాయి. అప్పటి నుండి ఏ రాష్ట్రం కూడా స్థానిక ఎన్నికలను 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి నిర్వహించిన దాఖలు మన ఇండియాలోనే లేవు. కాబట్టి 20 నెలలు లేట్ అయిందనేది సహజమే. కానీ ఒక రకంగా చెప్పాలంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి మనకి స్థానిక ఎన్నికలను పెట్టగలిగితేనే స్థానిక గాంధీ ఆశించిన స్థానిక ప్రజాస్వామ్యం అనేది, స్థానిక స్వయం పాలన అనేది నిర్ధారణ అవుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు గాంధీ పార్టీ కాబట్టి ఈ స్థానిక ఎన్నికల్లో స్వయం పాలన ఇచ్చే విధంగా ఇది నిర్వహించాలని, ఇప్పుడే నిర్వహించి మంచిగా ఎన్నికలు నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నారు. ఓకే సార్, స్థానిక సంస్థల ఎన్నికలు కనుక నిర్వహిస్తే 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్స్ మాట ఏంటి? మరి కాంగ్రెస్ ఎలా వాటిని రిజర్వేషన్స్ కల్పిస్తుంది చెప్పండి. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు 42% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు అంటూ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ ఇప్పుడు రీసెంట్గా క్యాస్ట్ బేస్డ్ సెన్సస్లో 56% బీసీలు ఉన్నట్టు తెలిసింది. దాని కాబట్టి ఈ రిజర్వేషన్ వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ నిష్పత్తికి తగ్గట్టు 42% రిజర్వేషన్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ బిల్లు ఒకటి ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ గారు పంపిస్తే, గవర్నర్ ఏంటంటే ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి, ఒక బ్రాడ్ ఇష్యూ కాబట్టి గవర్నర్ లెవెల్లో దీన్ని అంగీకరించడం కుదరదు, ఆర్డినెన్స్ ఓకే చేయడం. అందుకని ఆయన ఏంటంటే న్యాయ సలహా కోసం కేంద్రానికి పంపడం జరిగింది, అంటే రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్ ఇష్యూ అనేది ఒక నేషనల్ ఇష్యూ, ఉమ్మడి జాబితా వీటికి సంబంధించింది, అంటే చాలా పెద్ద ఇష్యూ కాబట్టి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాబట్టి గవర్నర్ లెవెల్ అవ్వదండి. అందుకని ఆర్డినెన్స్ అక్కడికి వెళ్ళింది. ఈ ఆర్డినెన్స్ మీద వెంటనే నిర్ణయం వచ్చేలా లేదు, ఎందుకంటే కేంద్రం కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అది అక్కడే ఉంది, కోర్టుల ద్వారా అయ్యేలా లేదు. అంతలోకి హైకోర్టు ఇక్కడ మనకు డెడ్ లైన్ పెట్టింది, ఏది స్థానిక ఎన్నికల్ని సెప్టెంబర్లో తప్పనిసరిగా నిర్వహించాలని. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కున్న ఒకటే ఒక ఆపర్చునిటీ, ప్రత్యామ్నాయం ఏంటంటే 42% రిజర్వేషన్లు అది ప్రామిస్ చేసినట్టు ముందుకు వెళ్ళాలంటే తన పార్టీ ఇచ్చే టిక్కెట్లో 42% బీసీలు ఉండేటట్టు చూసుకోవాలి. అదొక్కటే ప్రత్యామ్నాయం తప్పితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 42% ఆర్డినెన్స్ లేదా 42% బిల్లుని 9th షెడ్యూల్లో పెట్టి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి ఇది ఇక్కడ అమలు జరుపుదాం అనేది అసంభవం. ఈవెన్ అది బీజేపీ కూడా అసంభవమే, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. కేశవానంది భారతి కేసు, వామన్ రావు కేసు, ఇలా ఎన్నో, ఇందిరా సహనాయ్ కేసు, ఎన్నెన్నో కేసులు ఉన్నాయండి. ఇది దాటి వెళ్ళాలంటే అది అసంభవం, వెళ్ళినా కోర్టులు ఇరుక్కుంటుంది. కాబట్టి పార్టీ పరంగా 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తే అది ప్రాబ్లమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్కున్నది అది ఒకటే ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ఇది 42% రిజర్వేషన్ ఇవ్వగలిగితే మిగిలిన పార్టీల మీద కూడా ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా మేము కూడా బీసీలు అంటుంది, అదేవిధంగా బీఆర్ఎస్ మేము కూడా బీసీలు అంటుంది. కాబట్టి ఆ పార్టీలు ఏమి ఇస్తాయా అనే దాని మీద కాంగ్రెస్ యొక్క వ్యూహం ఆధారపడి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు కూడా వస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయం ఒకటి, పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్ళడమే. ఓకే సార్, ఇప్పటికిప్పుడు కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయ అవకాశాలు ఎలా ఉండవు?
ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఏదండి మనకు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. 73rd 74th అదేంటంటే జీపీ గ్రామ పంచాయతీ లెవెల్, తర్వాత మండల పరిషత్ ఎంపీటీసీ అని, జెడ్పీటీసీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో వస్తే 12,571 గ్రామ పంచాయతీలు, 538 జిల్లా పరిషత్ జెడ్పీటీసీలు, 5,817 మనకి ఎంపీటీసీలు కనిపిస్తూ ఉంటాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అనేది, అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ చాలా అత్యధిక మెజార్టీతో గెలిచింది. 7,774. కాంగ్రెస్కి ప్రతిపక్షంలో ఉంటే 2,709 వచ్చినాయి అనమాట. జెడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి, 446. కాంగ్రెస్కి ప్రతిపక్షంలో 75 వచ్చినాయి. ఎంపీటీసీలు 3,556, ఇటు 1,300 మాత్రమే వచ్చినాయి ఐఎన్సీకి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్ ఇలాగా మిత్రపక్షాలు కలిపి ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్లో. ఇది ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, ఈ లేట్ అయిన పంచాయతీ స్థానిక ప్రభుత్వ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించగలిగితే కాంగ్రెస్కి ఎలా వస్తాయి అని చూస్తే, అధికారంలో ఉంది కాబట్టి దానికి ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఎందుకంటే స్కీమ్స్ అమలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ప్రజాప్రతినిధులు ఉంటారు, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువ ఉంటారు, అందుకే కదా అధికారంలోకి వచ్చింది. కాబట్టి దానికి ఎప్పుడూ కూడా వాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అధికారంలో క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రతిపక్షంలో ఇన్యాక్టివ్గా ఉంటారు. కాబట్టి క్రియాశీలంగా ఉండరు ప్రతిపక్షానికి. అందువల్ల స్థానిక అంటే ఈ లోకల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్కి వాటర్లో ప్రభుత్వానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తే, కాంగ్రెస్ 20 నెలల నుంచి అది కాలయాపన చేస్తుంది పంచాయతీ ఎలక్షన్ పెట్టడానికి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ పాపులేషన్కి వెళ్ళిపోయింది. ఏమని? కాంగ్రెస్ ఏదో భయపడుతుంది కాబట్టి స్థానిక ఎన్నికలు పెట్టడం లేదు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణలో మనం చూస్తూ ఉంటాం. బీఆర్ఎస్ కూడా దానికి స్ట్రాంగ్గా తీసుకెళ్ళింది. కాబట్టి కాంగ్రెస్ ఏదో భయపడుతుంది అనేది ఒకటి మెసేజ్ వెళ్ళింది. ఎందుకు భయపడుతుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్, ఎందుకంటే ఇక్కడ ఒకటి చూడాలండి, తెలంగాణలో ఏంటంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ చాలా బలంగా ఉంటుంది. తర్వాత బీజేపీని ఇంకో నేషనల్ పార్టీ కూడా చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ కాంగ్రెస్కు ఉన్న ఇక్కడ అతిపెద్ద పునాదులు అంటే తెలంగాణలో ఎదుర్కొంటూ ఉంటుంది అనమాట. అందుకనే ఇద్దరు కేంద్ర మంత్రులు మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, బీజేపీకి బలం తక్కువ ఉన్న ఇక్కడ కేంద్ర మంత్రులు ఉండి బలంగా కనిపిస్తూ ఉంటారు, క్యాబినెట్ ఇలా ఉండి సెంట్రల్ మినిస్టర్స్ ఉండి. సో ప్రతిపక్షం బలంగా ఉండడం వల్ల కాంగ్రెస్కి ఒక వీక్నెస్ అవుతుంది. అది ప్రతిపక్షం బలంగా ఉండడం. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం అనేది బలహీనంగా ఉంటుంది, లేకపోతే చాలా బలంగా ఉంటుంది, ఏం చేసినా మాదే రైట్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే అధికారంలో ఉంది కాబట్టి కాస్త బాగానే ఉంటుంది. కానీ అది మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసి ఒక అజెండా ద్వారా, మ్యాండేట్ ద్వారా, మేనిఫెస్టో ద్వారా అది అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల దగ్గరకు వచ్చేసింది. 1 సంవత్సర కాలం కాదు, 20 నెలలు దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు అది అధికారంలో రావడానికి ఏదైతే ప్రామిసులు చేసిందో ప్రజలకే అవి నెరవేర్తిస్తుందా లేదా అనే దాని మీద ఆధారపడే ఇప్పుడు అధికార పక్షం అంటే కాంగ్రెస్కి విజయావకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మనం పరిశీలిస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని పేరు చెప్పి 13 అంశాల మీద అది అధికారంలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ కంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే ఒక ఎత్తు వచ్చింది. కానీ ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించాలి, తెలంగాణ అనేది చాలా డిఫరెంట్ స్టేట్, ఒక యాక్టివ్ స్టేట్ అనమాట, ఒక క్రియాశీలకంగా ఉంటారు ఇక్కడ వాటర్లు. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన తెలంగాణ, ఉద్యమం సుమారు 2014లో వచ్చింది, సుమారు 11 సంవత్సరాలు అయింది. ఇంకా ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉంటుందండి. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా తక్కువైనా 11 సంవత్సరాలు అయిపోయి ఇంకా తెలంగాణ వచ్చింది కాబట్టి సెంటిమెంట్ లేదనుకుంటాం, కానీ ఇంకా సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణ స్టేట్మెంట్. దానికి ఉదాహరణ ఉద్యమాల పురిటిగడ్డ. అందువల్ల తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది వచ్చింది అధికారంలోకి. ఒక్క విషయం గమనించాలి, తెలంగాణలో వాటర్లో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే రైతులు, 2 విద్యార్థులు, 3 స్త్రీలు. వీళ్ళకి సంబంధించే స్కీమ్స్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా అమలు జరుగుతుంది అంటే రైతులకు సంబంధించిన విషయాలు వస్తే ఈ రైతు భరోసా అనేది చాలా కీలకంగా మారబోతుంది అనమాట. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ అనేది చాలా బలంగా అమలు జరిపింది. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి వస్తే 15,000 పర్ ఇయర్ అని డిక్లేర్ చేసింది, కానీ అది అమలు కాలేదు. ఎందుకంటే రైతు భరోసా అమలు అది కూడా లేటుగా ఇవ్వడం జరిగింది. అదొకటి ఒక నెగిటివ్ పాయింట్ అవుతుంది. తర్వాత 12,000 అనేది రైతు కూలీలకు ఇవ్వడం అది అవ్వలేదు. సో అది కొంచెం రైతు కూలీలు ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి అది ఒక బాగా నెగిటివ్ అవబోతుంది. అది ప్యాడీ క్రాప్కి 500 బోనస్ అన్నారు, ఇది ఆల్మోస్ట్ సన్నబియ్యం అనుకుంటే కాస్త ఓకే. కానీ అసలైంది రైతు భరోసా.
అనేది చాలా కీలకంగా రైతుల్లో రాబోతుంది. కోట్లాది మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు దట్టు రూరల్లో జీపీలో చాలా కీలకంగా మారబోతుంది జడ్పీటీసీ ఎంపీటీసీలో. కాబట్టి అక్కడ ఒక నెగిటివ్ ఉంది. తర్వాత రెండోది ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ ఇంకా ఆన్ గోయింగే, ఇంకా అమలు జరుగుతూనే ఉంది, పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదు. తర్వాత చేయూత అని 4,000 పెన్షన్ టు ఎల్డర్లీ, వృద్ధులకు 4,000, అది ఎక్కడికక్కడ సక్రమంగా రావడం లేదు, అదొకటి. తర్వాత 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్, అది ఒకటి పెంచడం జరిగింది. కానీ ఇన్సూరెన్స్ అనేది పెంచడం ఈజీయే, కానీ పర్ మంత్ 4,000 ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంది ఎల్డర్లీ. ఇందులో కేంద్రం కూడా కాస్త వాటా ఉంటుంది, కానీ అది పక్కనున్న ఆంధ్రప్రదేశ్లాగే ఇక్కడ అమలు కావడం లేదు, ఒక నెగిటివ్ అవుతుంది అంటే అదొకటి. తర్వాత గృహజ్యోతి ఓకే, అది 200 యూనిట్లు అది అయిపోయిందండి. తర్వాత యువ వికాసం, విద్యా భరోసా కార్డు వర్త్ 5 lakh పర్ స్టూడెంట్ అనేది అదొకటి. తర్వాత తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ఎవ్రీ మండల్, ఇది ఒకటి అమలు జరుగుతుంది, కానీ ఇవన్నీ అమల్లోనే ఉన్నాయి, ఏమీ ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అనేది స్త్రీలకు సంబంధించి చాలా పెద్ద విషయం. ఒక రకంగా కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉపయోగపడిన స్కీమే మహాలక్ష్మి అని చెప్పొచ్చు, రైతు భరోసా అనేది. ఈ మహాలక్ష్మిలో ఈ ఫ్రీ బస్ అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది, చాలా రోల్ మోడల్గా ఓకే బాగుంది. తర్వాత ఎల్పిజి సిలిండర్ అది కూడా వెళుతుంది, కానీ అక్కడక్కడ కంప్లైంట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఫ్రీ బస్ అది ఓకే. 2,500 పర్ మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ అనేది కూడా అమలు అటు ఇటు కాకుండా ఉంది. ఇది అంటే మహాలక్ష్మి స్కీమ్లో కూడా ఈ ఫ్రీ బస్సు ఎల్పిజి సిలిండర్ మినహాయిస్తే మిగిలిన ఇంప్లిమెంట్ కావడం లేదు. స్త్రీలు కాస్త అసంతృప్తిగా ఉన్నారు, కానీ ఫ్రీ బస్ అనేది చాలా రూరల్ ఏరియాలో బాగా వెళుతుందండి. అంటే ఏ స్కీము కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అమలైనట్టు మనకి ఇక్కడ కనిపించడం లేదు. 20 నెలలు పూర్తిగా వచ్చింది. కాబట్టి ప్రజలు దీన్ని ఎలా జడ్జి చేస్తారనే దాని మీద ఆధారపడే కాంగ్రెస్ విజయావకాశాలు ఉంటాయి, అది ఒకటి ముఖ్యం. తర్వాత రైతులు, స్త్రీలు అలా పెడితే, తర్వాత విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు మేము 50,000 మేము ఇచ్చేసాం, 50,000 జాబులు ఇచ్చాం, ఇంకా 40,000 నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండరు అన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ టైంకి రాలేదు. అది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లో ఇక్కడ క్యాంపెయిన్ చేస్తూ, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేస్తూ, రాహుల్ గాంధీ గారు విద్యార్థులు అన్ఎంప్లాయీస్ ఎక్కువగా ప్రిపేర్ అవుతున్న చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ వెళ్ళడం అనేది ఒక పెద్ద గేమ్ చేంజింగ్ అండి, ఒక టర్నింగ్ పాయింట్ అనమాట తెలంగాణలో. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు పేపర్ లీకేజీలు, గ్రూప్ 1 నిర్వహించకపోవడం, గ్రూప్ 2 నిర్వహించకపోవడం, పేపర్ లీకేజీలు, వీటి వల్ల విద్యార్థులు చాలా నోటోరియస్ అయిపోయింది ఆ పార్టీ. దాన్ని చక్కగా క్యాష్ చేసింది, ప్రామిసులు బాగా చేసింది, సంవత్సరానికి ఇన్ని జాబులు ఇస్తాం, ఇన్ని లక్షల జాబులు ఇస్తాం అని. 50,000 జాబులు ఓకే ఫిల్ చేశాను అంటున్నారు. కానీ ఇక్కడ గ్రూప్ 1 అనేది, ఇది కూడా గ్రూప్ 1 అనేది కోర్టు కేసులో పడిపోయింది, అది కంప్లీట్ కావలేదు. గ్రూప్ 2 చాలా ప్రధానమైన ఎగ్జామ్స్ అండి, తక్కువ పోస్టులు ఉన్న 583 పోస్టులు గ్రూప్ 1 ఉన్న, ఒక 1,400-1,500 పోస్టుల దాకా గ్రూప్ 2 ఉన్న, గ్రూప్ 3 అవ్వలేదు, గ్రూప్ 4 అయింది, ఇంకా ఏఈ అని ఇలాంటివి చాలా అయినాయి, డజన్ల కొద్ది. కానీ అసలైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఒక్క గ్రూప్ 1 కూడా కంప్లీట్ కాలేదు. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెట్టలేదు, నేను పెడుతున్నానని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టారు. కానీ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ బాగోక మళ్ళీ వేల మంది మళ్ళీ హైకోర్టు దూరితే, హైకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది, ఆ తీర్పు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ వాదనలు ఇవన్నీ చూస్తే తర్వాత విద్యార్థులు ఒక రకమైన ఆందోళన, మళ్ళీ అదే సెంట్రల్ లైబ్రరీ దగ్గర మళ్ళీ అదే అన్ఎంప్లాయీస్ అదే ఫిల్ అయ్యింది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు వస్తే బాగుండు అన్నట్టు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి విద్యార్థుల్లో అసంతృప్తి జ్వాల పూర్తిగా ఉంది, ఇక్కడ రైతుల్లో పూర్తిగా ఉంది. కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి దానికి వచ్చే అవకాశం ఉంది. కానీ మెజారిటీ అంటే నా దృష్టిలో ఇప్పుడు ఉన్న రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది, అసంతృప్తి జ్వాల. అదేవిధంగా విద్యార్థుల్లో చాలా ఎక్కువగా అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. వీళ్ళు చాలా కీలక పాత్ర. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే, ఇప్పుడు ఓయూ దర్శించడం, 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సీఎంగా విద్యార్థుల్ని కాస్త కూల్ చేయడానికే విద్యార్థుల్లో. తర్వాత అదే సెంట్రల్ లైబ్రరీ, తర్వాత కాంగ్రెస్ నాయకులు ఈ మధ్యన వెళ్తున్నారు, మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా విద్యార్థులు మళ్ళీ జాబ్ క్యాలెండర్ మళ్ళీ 40,000 నోటిఫికేషన్లు అని, ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ దృష్టితో అనేదే ఒకటి ఉంది. కాబట్టి విద్యార్థులు సంతృప్తి స్థాయి చేసే దశలో లేదు. కాబట్టి ఏంటంటే విద్యార్థుల అసంతృప్తి ఇక్కడ కనిపిస్తుంది, రైతుల్లో కాస్త అసంతృప్తి ఉంది, స్త్రీలు మహాలక్ష్మి మీద కాస్త సంతృప్తిగా ఉన్నారు చాలా ఎక్కువ. 2,500 పెన్షన్ కూడా ఒకటి ఉంది సార్, ఎందుకంటే పురుషులు స్త్రీలు సమాన ఓటర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇస్తాన 2,500 పెన్షన్ మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు, అందులో కూడా ఉంటారు. అది కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అయింది. ఏమైనప్పటికీ మహాలక్ష్మి స్కీమ్స్ అనేవి కాస్త పాపులర్ అయితే స్త్రీలు వరకే చాలా ఓకే, పూర్తిగా కాదు. ఇటు విద్యార్థుల్లో చాలా ఎక్కువ అసంతృప్తి ఉంది, రైతుల్లో 50-50 అన్నట్టుంది. కాబట్టి 12,571 జీపీలు,
538 జడ్పీటీసీల్లో జిల్లా పరిషత్తు అదేవిధంగా ఎంపీటీసీ 5,800లో 50% వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, 50 to 60% వరకు. కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు అని ఇక్కడ మనకి సుస్పష్టంగా అవుతుంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఇంకా నెలన్నర 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ ఓటర్ల దగ్గరికి చేరుకుని అది ఒప్పించగలిగితే మాత్రం పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత స్థాయిలో మాత్రం 50 to 60% స్థానాల్లో మాత్రమే ఇటు 3 అంచెల్లో అది విజయం సాధించే అవకాశాలు ఉంది. కాబట్టి ఇది కాంగ్రెస్కి ఒక రకంగా భారీ షాకే. ఎందుకంటే అధికారంలో ఉండి చక్కగా అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఇంకో పార్టీ ఉండి దాన్ని రిప్లేస్ చేస్తూ వచ్చిన పార్టీకి 50 to 60% అంటే ఇది ఒక రకంగా అధికారంలో ఉన్న పార్టీకి అది కూడా మొన్న 20 నెలలు అయింది కాబట్టి ఇది భారీ షాక్ అవుతుంది. అది ఈ 2 నెలల్లో ఇంకేమైనా ఈక్వేషన్ చేంజ్ చేయగలిగితే కాంగ్రెస్ అది ఓకే, అదర్వైజ్ మాత్రం ఇట్ వుడ్ బి ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ ది రూలింగ్ కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉంటుందంట? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అది ఉద్యమ పార్టీ అనేది ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ తీసుకురావడానికి సహాయం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్లో అంత కలహాలు ఉన్న కవిత గారి వీటి వల్ల బీఆర్ఎస్ అనేది స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే క్యాడర్ లోకల్ లెవెల్ దాకా దానికి క్యాడర్ బలంగా ఉంటుంది, కాంగ్రెస్కి ఉన్నట్టే బలంగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే 10 సంవత్సరాలు రూలింగ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, 20 నెలలు అయ్యింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అమలు జరుపుతున్న ప్రామిస్ చేసిన పథకాలు అమలు జరుపుతున్న తీరుని అంతకుముందు 10 సంవత్సరాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యొక్క స్కీమ్స్తో కంపేర్ చేసుకుని ఓటింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో మాత్రం చాలా క్రియాశీలకంగా ఓటర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, స్త్రీల వరకే వస్తే కాంగ్రెస్ కాస్త బలంగా ఉంది. కానీ రైతుల వరకు వస్తే విద్యార్థులకు వెళ్ళే ముందు రైతులు చెప్తుంటే రైతులకు సంబంధించవలసి వస్తే రైతు బంధు అని బీఆర్ఎస్ అమలు చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు అమలు జరిపిన పథకం అనేది హైలీ సక్సెస్ఫుల్ అండి. అది కంట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ కూడా యుఎన్ఓ కూడా ఐక్యరాజ్య సమితి కూడా దాని ప్రస్తావన తీసుకొచ్చింది. ఏది FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో. అంటే ఆ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతు బంధు అనేది ఒక నోవల్ స్కీమ్, అది కేసీఆర్ గారు తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మళ్ళీ అదే స్కీమ్ని రైతు భరోసా అని పెట్టిందంటే ఆ స్కీమ్ ఎంత పాపులర్ అయింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఆ ముద్ర చెరపడం అసంభవం, అందువల్ల రైతు భరోసా అని తీసుకొచ్చింది ఇది. అందువల్ల బీఆర్ఎస్ రైతు బంధు, కాంగ్రెస్ రైతు భరోసా ఎలా ఉన్నాయంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అంటే సంవత్సరానికి 2 సార్లు క్రమం తప్పకుండా అప్పుడు వేసేసింది, అవును ప్రజలకు వేసేసింది, అది మంచిది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని క్రమం తప్పకుండా వేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ ముందు రిలీజ్ చేసింది కానీ క్రమం తప్పకుండా పడలేదు, అసలు ఇస్తుందా లేదో డౌటు. 58 లక్షల మంది రైతులు ఉంటే 58.33 లక్షలు ఇందులో తగ్గిస్తారా, 10 ఎకరాలు 5 ఎకరాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఫైనల్గా వేసిన ప్రజల్లో మాత్రం అదేనండి, అంటే గ్యారంటీ పెడతామండి వేస్తారా లేదా అని వేస్తే అది ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కానీ బీఆర్ఎస్ దాన్ని క్రమం తప్పకుండా చాలా జాగ్రత్తగా వేసింది. అక్కడ ఎడ్జ్ బీఆర్ఎస్కి ఉందన్నమాట ఆ విషయంలో. తర్వాత విద్యార్థులకు సంబంధించవలసి వస్తే విద్యార్థుల్ని అసంతృప్తిగా మిగిల్చేసింది బీఆర్ఎస్. ఏది నోటిఫికేషన్లు ఇవ్వక, లీకేజీలు, అసలు గ్రూప్ 1 అవ్వకుండా, గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ పోస్టులు అవి. ప్రతి వాళ్ళు అవి కళ్ళగంటారన్నమాట. ఆ రెండిట్లు ఫిల్ చేయలేని తత్వం వల్ల ముఖ్యంగా గ్రూప్ 1లో లీకేజీలు 2 సార్లు ఫిలిమ్స్ మెయిన్స్ నిర్వహించలేని తత్వం వల్ల చాలా విపత్కర పరిస్థితి అది ఎదుర్కొంది. కొంతమంది విద్యార్థుల ఆత్మహత్యలు ఇవన్నీ దాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. కానీ 20 నెలల నుంచి కాంగ్రెస్ ఎలా చేస్తుందంటే ఫిల్ అయిన ఈ పోస్టులు కానీ అసలైన గ్రూప్ 1 గ్రూప్ 2 ఫిల్ కాలేదు. అది తీవ్రమైన అసంతృప్తి ఉంది. అంటే మళ్ళీ విద్యార్థులు బీఆర్ఎస్ నుంచి దీనికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇందులోకి వచ్చేసారంటే విద్యార్థులు 50-50 విద్యార్థులు మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తారు, మళ్ళీ అసెంబ్లీ స్థానాల్లో ఓటేసినట్టు అని మనం చెప్పలేం. రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. అసలు మేము అధికారంలో ఓయూలో చెప్పినప్పుడు నేను అధికారంలోకి వచ్చిందే విద్యార్థుల వల్ల. అది నిజమేనండి, విద్యార్థులే తండోపతండాలుగా అప్పుడు ఎలక్షన్ జరుగుతుంటే 2023 డిసెంబర్లో మీకు ఎలా అంటే హైదరాబాద్ నుంచి ప్రతి విద్యార్థి వెళ్ళి ఓటు వేయడానికి బద్దకిస్తారు కాంపిటేటివ్. కానీ ప్రతి విద్యార్థి హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకు అక్కడ ఎలా కనిపిస్తుందంటే వెళ్ళి అక్కడ రూరల్ పీపుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్కి ఓటేపించారు. బస్ యాత్రలు చేసి అవి చేసి రూరల్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ఇలాగా ఎన్నో లక్షలాది ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ కంటే రావడానికి, కాంగ్రెస్ రావడానికి ఒక విద్యార్థులే కారణమండి, తిరుగులేదు. అందుకని రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓయూలో అన్న మాట విద్యార్థుల వల్లే నేను ఇక్కడ అధికారంలోకి వచ్చాను, కాంగ్రెస్ అధికారంలో, అది నిజం, అబ్జల్యూట్లీ కరెక్ట్. అది
ఇప్పుడు మళ్ళీ అదే విద్యార్థులు ఓటేస్తారంటే ఇట్స్ మనం చెప్పలేని పరిస్థితి, అంబిగ్యూటీ ఉంది. ఎందుకంటే అసంతృప్తి ఉంది, తృప్తి చేయడం కుదరలేదు. కాబట్టి విద్యార్థులు ఎగ్నెస్ట్ కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఓటు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంది, రైతులు ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ స్త్రీలు ఇటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రభావితం అవుతుంది. తర్వాత ఈ మధ్యన తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టారు అనేది కాస్త డౌన్ అవడం, ఎందుకంటే దానికి కారణం కాంగ్రెస్ కాకపోతే అక్కడ అమరావతి పెరగడం, అమరావతి వల్ల అటు ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఆంధ్ర పీపుల్ ఎన్ఆర్ఐలు అక్కడ ఎగ్గి వెళ్తాం, ఈ రియల్ ఎస్టేట్ కాస్త తగ్గడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్లో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు బాగుంది కానీ అంత లెవెల్లో లేదు, ఎందుకంటే కేటీఆర్ గారు దాని పని మీదే ఉండేవారు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు బాగా తీసుకొస్తుంది కాంగ్రెస్, కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా మెటీరియలైజ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, ఈ టైం లేదు. సో ఇవన్నీ కూడా ప్రభావితం అవుతుంది అనేది ఒకటి తెలుస్తుంది. రెండు, అగ్రికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించవలసి వస్తే బీఆర్ఎస్లో అగ్రికల్చర్ మేము ఎక్కువ చేసామనేది ఒకటి ఉంది. ఎంతసేపు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో బీఆర్ఎస్ ఇప్పుడు ఘోష్ కమిటీ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వీళ్ళని అరెస్ట్ చేయడం ఎప్పుడు కూడా అధికార పక్షం అలా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ పరిశీలిస్తే బీఆర్ఎస్కి ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక బిగ్ షాకే, కానీ ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న బలహీనతలను అది క్యాష్ చేసుకునే తీరుని బట్టి చూస్తే దానికి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంది. ఒకప్పుడు చూడండి, మనం 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్కి 7,774 వస్తే దీనికి 2,709 వచ్చింది ఐఎన్ఎస్కి, అయినా అధికారంలో రావడానికి ఉపయోగపడింది. అంటే బీఆర్ఎస్కి ఏంటంటే ఓ 30-40% సీట్లు అది కొట్టగలిగితే మాత్రం ఇప్పుడున్న పక్షంలో అది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థుల్లో అసంతృప్తిని, రైతుల్లో ఉన్న అసంతృప్తిని అది క్యాష్ చేయగలిగితే బీఆర్ఎస్కి తప్పకుండా అధికారంలో అంటే 30-40% రాగలిగితే అపోజిషన్లో ఉండే స్థానిక ఎన్నికల్లో అనేది బిగ్గెస్ట్ విన్ అండి. అది రెండో ఊపిరి, కొన ఊపిరితో ఉన్న ప్రతిపక్షం అంటేనే కొన ఊపిరి, ఎప్పుడు కూడా కొత్త ఊపిరిలు ఊదినట్టే. అది రాగలిగితే మాత్రం మళ్ళీ అధికారంలో రావడానికి వచ్చే 2023లో జరిగిందంటే మళ్ళీ అధికారంలో రావడానికి 2028లో జరగబోయే స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కి తిరుగులేని అధికారం పట్టం కట్టే అవకాశం విధంగా దాన్ని మలుచుకోవచ్చు. అంటే 30-40% సీట్లు ఇటు బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది క్యాష్ చేయగలిగితే ఇటు కాంగ్రెస్ బలహీనత, కాకపోతే వచ్చే 2 నెలల్లో కాంగ్రెస్ ఎలా చేయగలుగుతుంది, అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ ఈ టైంలో ఏం చేస్తుంది, ఈ ఘోష్ కాళేశ్వరం కమిటీని అసలు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, అసలు కేసీఆర్ గారిని ఎలా చూస్తున్నారు అనేది చూడాలి. కాకపోతే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పథకాలు ఇవన్నీ కంపేర్ చేసి ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, స్త్రీలు ఇప్పుడు కాంగ్రెస్లో ఎలా ఉంది, ఎవరు నమ్మించగలుగుతారు అనే దాని మీద ఆధారపడి ఓటు వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్కి మాత్రం 30-40% వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది రెండో మంచి కొత్త ఊపిరి బీఆర్ఎస్కి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, మరి బీజేపీ పరిస్థితి, బీజేపీకి ఏమైనా అవకాశం ఉందా? ఇక్కడ బీజేపీ అనేది ఒక యూనిక్ పార్టీలా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఎంపీ సీట్లకి సంబంధించవలసి వస్తే అది బాగా కొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఎంపీ సీట్లు ముఖ్యంగా మనం చూస్తే ఉత్తర తెలంగాణ, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఇలాంటి చోట్ల బాగానే వచ్చినాయి ఎంపీ సీట్లు మనం చూసాం. కానీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఎంపీ సీట్లు ఉన్నంత పెర్ఫార్మెన్స్ ఉండదు. స్థానిక ప్రభుత్వాలకు వస్తే అసలు జీరో అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కంటే ఇక్కడ బీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రీజనల్ పార్టీ, ఇంకో నేషనల్ పార్టీ కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఉన్నంత అడ్వాంటేజ్ బీజేపీకి ఎప్పుడు ఉండదు, ఎస్పెషల్లీ స్థానిక ఎన్నికల్లో. ఎందుకు, బీజేపీ అనేది లోకల్ లెవెల్ క్యాడర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలు మినహాయిస్తే. అది మనం చెప్పుకోవాలి. అందుకనే మనం చూడతాం మన ఎంపీ ఎలక్షన్ ఎక్కడెక్కడ ఉత్తర తెలంగాణ, ఇక్కడెక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ సిటీలో కరీంనగర్ అర్బన్ ఏరియాలో మనకు బీజేపీ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అంతకుముందు కూడా పెద్ద హిస్టరీ ఏం లేదు దీనికి గెలుపు విజయాలు. ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, అర్బన్ ఎన్నికల్లో ఏమైనా వస్తాయేమో, కానీ స్థానిక జీపీలో మాత్రం దానికి పెద్ద విజయ అవకాశాలు ఏమి ఉండవండి. ఎందుకంటే లోకల్ క్యాడర్ చాలా తక్కువ. కాబట్టి బీజేపీకి ఇది ఒక బిగ్ షాక్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకు షాక్ ట్రీట్మెంట్ అంటే బీజేపీ లోకల్ లెవెల్లో క్యాడర్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఏది కాంగ్రెస్ స్థాయిలో, బీఆర్ఎస్ స్థాయిలో, ఈవెన్ ఏఎంఐ ఆ ప్రాంతంలో ఉన్న ఆ పార్టీ స్థాయిలో లోకల్ క్యాడర్ని అభివృద్ధి చేసుకోకపోవడం అనేది దాని వీక్నెస్ అవుద్ది అనమాట స్థానిక ఎన్నికల్లో. కాబట్టి స్థానిక ఎన్నికలు అనేది బిగ్ ఎంత బీజేపీ ప్రయత్నించినా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్నంత అడ్వాంటేజ్ దానికి ఉండదు. కాబట్టి కాకపోతే ఒక 5% సీట్లు ఏమైనా అక్కడక్కడ కొట్టుకోవచ్చు. ఎందుకంటే కాస్త ఎమ్మెల్యేలు, ఎంపీలు లోకల్ లెవెల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఏరియాల్లో దానికి బలంగా వెళ్ళి కానీ స్థానికను 5% కొట్టుకోవచ్చు. కాకపోతే ఈ 5% అనేది ఒక నేషనల్ పార్టీ మేము అధికారంలో రావాలి, ఈసారి అధికారంలో మొన్నే బాగా ట్రై చేశారు, వాళ్ళు రాలేదు, ఈసారి అధికారంలోకి వచ్చి తీరుతామని బీజేపీ చెప్తుంది. ఇంత అధికారంలోకి వస్తామని తిరుగు లేకుండా చెప్పే పార్టీ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20%, 25% అని సీట్లు 10% మించి కొట్టుకోగలిగితేనే తర్వాత అధికారానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్థానికులు అంతా వచ్చే అవకాశాలు దానికి లేవు. కాబట్టి ఇది ఒక షాక్ ట్రీట్మెంట్ అనమాట బీజేపీకి. ఎందుకు షాక్ అంటే ఇంకా కింద స్థాయిలో లోకల్ లెవెల్లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కేడర్ను బలపరుచుకోవాలనే ఒక పెద్ద గుణపాఠం మళ్ళీ దానికి ఉంటుంది. అందుకే అది షాక్ ట్రీట్మెంట్ అవ్వబోతుంది. బీజేపీకి మాత్రం విజయావకాశాలు చాలా తక్కువ ఉంటాయండి, అర్బన్ ఏరియాలు మినహాయిస్తే. ఓకే సార్, స్థానిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు కనుక ఫలితాలు షాక్ ఇస్తే సీఎం సీటుకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే అందరూ అంటూ ఉంటారు ఇన్ఫైటింగ్ అంతర్గత కుమ్ములాట్లు ఇన్ఫైటింగ్ ఉందంటారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికలు అంటే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అందరూ ఇది ఊహించారు, కాంగ్రెస్ ఎప్పుడు ఇన్ఫైటింగ్ ఉంటుంది కాబట్టి అది ఓడిపోతూ ఉంటుంది అని. అది కరెక్టే. అంతకుముందు ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణం ఏది మనకి ఇన్ఫైటింగే, కాంగ్రెస్లో కుమ్ములాటలు, నీకంటేనే. కానీ 2023 ఎలక్షన్లో మనం రాహుల్ గాంధీ గారు ముందే పార్టీలో క్రమశిక్షణ ఏర్పాటు చేసి బాగా సీనియర్ మోస్టులు పక్కన పెట్టి కాస్త యాక్టివ్ లీడర్లని చూడండి, రేవంత్ రెడ్డి గారిని తీసుకురావడం, అలాగే ఎక్కడోళ్ళని అక్కడ చల్లార్చడం, పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ని ఎవరిని తీసుకురావాలని చాలా క్రమశిక్షణతో లోపలే జరిగింది. కానీ బయటికి ఇన్ఫైటింగ్ జరగలే. అది ఒక విజయానికి పెద్ద కారణమైంది కాంగ్రెస్. మరి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు అనేది లిట్మస్ టెస్ట్. ఎవరికి? కేంద్రంలో ఉన్న పార్టీ, కేంద్ర ప్రభుత్వ జాతీయ పార్టీలకి సీఎంలుగా వేరు ఉంటారు కాబట్టి సీఎంలకి ఎప్పుడూ కూడా జాతీయ పార్టీలో స్థానిక ఎన్నికలు అనేది పెద్ద లిట్మస్ టెస్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎలా పరిపాలిస్తున్నారు అని చెప్పడానికి ఎవరికైనా ప్రాతిపదిక స్టాండర్డ్ ఏంటంటే, ప్రామాణికం ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు వచ్చి ఎన్నికలే. ఒకవేళ కాంగ్రెస్కి ఏమైనా షాక్ తగిలితే 50-60% వచ్చి 40% అన్నీ పట్టిపోయినాయి అనుకోండి, అది కూడా షాకే. ఇప్పటికే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, డిస్కంటెంటిజం మనకు వినిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ నుంచి కాంగ్రెస్లో. అవి పెద్దవి అవుతాయి. అంటే ఈయన వద్దు సీఎంని మార్చండి అనే డిమాండ్లు వస్తాయి. కానీ నా దృష్టితో చెప్పాలంటే మాత్రం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటి డిసైడ్ అయ్యారు. అక్కడ కర్ణాటకలో కూడా మనం చూస్తాం, సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ ఎంత పోరాడిన. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కాంగ్రెస్ వస్తే సీఎంలు మార్చేస్తారు అనేది ఒకటి చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బాగా సీనియర్ మోస్ట్ లీడర్ ఏం కాదు, యాక్టివ్గా ఉన్న యంగ్ అనే చెప్పొచ్చు. ఆ ఏజ్లో ఆయన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏమున్నా. ఎందుకంటే ఆయన మార్చారనుకోండి రాంగ్ సిగ్నల్ వెళ్ళదు. ఆయన మార్చారనుకోండి వచ్చే ఎన్నికల్లో చాలా గట్టిగా ఉంటుంది. రెండు, రేవంత్ రెడ్డి గారి లాగా ఇటు బలమైన ప్రతిపక్షం, అది కూడా కేసీఆర్ గారు లాంటి, కేటీఆర్ లాంటి బలమైన ప్రతిపక్షాలని ఎదుర్కోవడం బీజేపీ చాలా ప్రయత్నిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అనేది చాలా కీలకం దేశంలో, మధ్యలో ఉండి ఇటు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్యలో ఉంటుందన్నమాట, వారధిలాగా. ఇలాంటి స్టేట్లో సీఎంను మార్చడం అంటే అది రాంగ్ సిగ్నల్. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఎలా ఉన్నా మరీ అట్టర్ ఫెయిల్యూర్ అయితే కాంగ్రెస్కి రాదు. కాబట్టి అది దాని ప్రభావితం లేకుండానే రేవంత్ రెడ్డి గారిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కానీ డిస్కంటెంటిజం అంటే వ్యతిరేకత మాత్రం వినిపిస్తుందండి. ఆల్రెడీ సీనియర్లు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నారు అధిష్టానానికి అనే ప్రచారం కూడా జరుగుతుంది. కనుక లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా సీఎం సీట్ విషయంలో కొంత మరొకసారి కూడా ప్రచారం తెర మీదకి వచ్చి జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు కంటిన్యూ చేసే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన రీజన్, అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మళ్ళీ ఇలాంటి తెలంగాణ లూజ్ అవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండదు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కనుక మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో 30-40% కనుక వస్తే బీఆర్ఎస్ కొత్త ఊపిరి వచ్చినట్టే అనుకోవచ్చా? రాజకీయ వేడి కూడా మరింత పెరుగుతుంది కదా. ఎస్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం అనేది షాకు. అధికారంలో అది కోల్పోయి ఎన్ని సీట్లు వచ్చిందనేది క్వశ్చన్ కాదు. 10 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మనం అధికారంలోకి వస్తాం అంటూ బీఆర్ఎస్ జాతీయ పార్టీ కింద పెట్టి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కింద మార్చి అటు మహారాష్ట్ర అన్నిట్లో యాక్టివ్ చేసిన ఆయన ఇటు తెలంగాణలో కోల్పోయేటప్పటికి మొత్తం నిరాశలోకి వెళ్ళిపోయింది, నీరు గారిపోయింది బీఆర్ఎస్ అది. కానీ ఇప్పుడు 20 నెలలు అయింది, స్లోగా పుంజుకుంటుంది. ఎన్నో కష్టాలు, చాలామంది అటు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో జంప్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఈ స్థానిక ఎన్నికలను దృష్టిలోనే బీఆర్ఎస్ చాలా టార్గెటెడ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం వరంగల్ దగ్గర జరిగిన సిల్వర్ జూబిలీ 25 సంవత్సరాల టీఆర్ఎస్ వార్షికోత్సవంలో కేసీఆర్ గారి టోన్ కూడా మనం చూసాం. స్థానిక ఎన్నికలే దృష్టి. అక్కడి నుంచి కూడా రాజకీయ వేడి పులుముకుంది. బీఆర్ఎస్ ఇప్పుడు కాళేశ్వరం కమిటీ కూడా ఇది కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ లాభం అవుతుంది అనేది ప్రజల జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది, ఆ తర్వాత విషయం. కానీ ఈ బీఆర్ఎస్ మాత్రం ఏమన్నా 30% సీట్ల దాకా స్థానిక ప్రభుత్వాల్లో కొట్టుకోగలిగితే ఇటు జీపీజీ గ్రామ పంచాయతీ లెవెల్, జడ్పీటీసీ, ఎంపీ సిటీ, గ్రేటర్ హైదరాబాద్లో కొట్టుకోగలిగితే అది పెద్ద బిగ్
లీప్ ఫార్వర్డ్ అనమాట. అది బిగ్ విన్ అవుతుంది. దాన్ని ఆసరా చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలను అది బాగా చేస్తుంది. కాబట్టి రాజకీయ వేడి చాలా ఎక్కువైపోతుందని. అసెంబ్లీలో ఎంత కాకుండా స్థానిక ప్రభుత్వాలు 30% దాకా సీట్లు కొట్టుకోగలిగితే 25% మించి అసలు తిరుగులేని విన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ బీఆర్ఎస్ బెడద ఉండకూడదంటే ఇటు కాంగ్రెస్ ఏం చేయాలి, అది 20% కూడా దానికి రాకుండా ఉండేటట్టు ఇది బలపరుచుకోవాలన్నమాట. అంటే వచ్చే స్థానిక ప్రభుత్వ ఎన్నికలు అనేవి అంటే గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రేటర్ హైదరాబాద్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఈ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి అనే దాని మీదే రాజకీయ సమీకరణాలు, రాజకీయాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్సభ ఎన్నికలకే ఆధారపడి ఉంటాయి. ఓకే రావు గారు, ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి 20 నెలలుగా కూడా అంటే ఒకవైపు ఆర్థికంగా అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అదే క్రమంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఏవైతే 6 గ్యారంటీల మాటున ఉన్న 13 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చేయలేకపోవడం పట్ల ప్రజల వ్యతిరేకత పెరిగిందంటారా? ఇదే అంశం ఆ ప్రభుత్వం గ్రహించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ సుస్పష్టంగా ఏంటంటే వచ్చిన 100 రోజుల్లో అంది ఇవ్వలేదు అనేదాన్ని ప్రతిపక్షం కూడా బలంగా తీసుకెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అటు బీఆర్ఎస్, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులుకి చాలా ఉపయోగం జరిగింది. అగ్రికల్చర్ డెవలప్మెంట్లో ఇప్పుడు మనం తెలంగాణలో ఉండి చెప్పేది కాదండి. నేషనల్ లెవెల్లో నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. తర్వాత మన ఎస్బీఐ రిపోర్ట్లు కొన్ని ఉంటాయి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్, ఇవన్నీ చూస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ మొట్టమొదటి ప్లేస్కి వెళ్ళడం, అగ్రికల్చర్ ఉత్పత్తిలో ఎక్కడికి వెళ్ళడం, రైస్ ఉత్పత్తులు దేశంలో అగ్రగణ్యం, మత్స్య సరఫరా పెరగడం, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ని కేసీఆర్ కొట్టడానికి, బీఆర్ఎస్ కొట్టడానికి ఇది తీసుకొచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాల మీద 100 రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేస్తామనేది బీఆర్ఎస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రజలు వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కాంగ్రెస్కి ఇచ్చారు. కానీ కాంగ్రెసు ఏ ప్రామిసులు అయితే తీసుకొచ్చిందో ఆ ప్రామిసులు అనే విషయం మీద ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. ఆ విషయంలో తిరుగులేదు. ఎందుకంటే 20 నెలలు అయింది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఇప్పుడు అనే క్వశ్చనే వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అనేది వచ్చే 2 నెలల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఏ విధంగా చల్లారుస్తుంది, ఈ పథకాలను ఎలా అమలు జరుపుతుంది అనే దాని మీద ఈ 2 నెలల్లో ఎక్కువ చేయలేము. కానీ 2 నెలల్లో ప్రజలు కన్విన్స్ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల దగ్గరికి అశోక్ నగర్ వెళ్ళడం, జాబ్ నోటిఫికేషన్ అని, రైతులకు సంబంధించి రుణమాఫీని, తర్వాత రైతు భరోసా నిధులు రిలీజ్ చేయడం, తర్వాత ఈ పెన్షన్ ఇవన్నీ అవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడడం, ఇవన్నీ ఒక యాక్టివిటీ మనం చూస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ప్రజల్ని ఈ 100 రోజులు మేము ఇంప్లిమెంట్ చేయము, కానీ మేము గ్యారంటీకి ఇంప్లిమెంట్ చేస్తాం, పక్కా ఇస్తాం, ఏ ప్రామిస్ని కాంగ్రెస్ పక్కన పెట్టదు అనే విధంగా అది వెళుతుంది. ఎంతవరకు ఒప్పిస్తుంది, ఎంతవరకు ప్రజలు కన్విన్స్ అవుతారు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుందండి. ఇదంతా అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సందర్భంలో ఇక మరొకసారి నేను డిసెంబర్ 9వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ ముందు పెట్టుకుందాము, ఇప్పుడున్నట్టు నిర్బంధాలు, విద్యార్థులను అట్లాంటి ఏం లేకుండా నేను ఒకసారి వస్తాను, మళ్ళీ ఖచ్చితంగా ఎన్ని వందలు వేల కోట్లైనా నేను పెడతాను అని విద్యార్థులను సంతృప్తి చేసే కార్యక్రమం చేసిన. అట్ ద సేమ్ టైం మరి ఇంకో మాట కూడా అన్నారు, గతంలో నోటిఫికేషన్ల కోసం అశోక్ నగర్లో రోడ్లు ఎక్కిరు విద్యార్థులు, నిరుద్యోగులు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తామంటే వద్దంటున్నారని కూడా చెప్పడం కావచ్చు. నిజంగా రేవంత్ రెడ్డి చాలా ఇంటెలిజెంట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తి, మీరు అన్నట్టు మహిళల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్తున్నాం. అదే సందర్భంలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నాము, 60,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు నోటిఫికేషన్లు ఇద్దామంటే విద్యార్థులు, నిరుద్యోగులు వద్దంటున్నారు. సో అప్పుడు కావాలని రోడ్లు ఎక్కిరి, ఇప్పుడు వద్దంటున్నారు. మాకు ఇన్ని నోటిఫికేషన్లు ఒకసారి అయితే మేము ప్రిపేర్గా, నిజంగా దీన్ని ఎట్లా చూస్తాం? ఎస్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారన్నమాట ఓయూలో మాట్లాడుతూ, ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేస్తే నేను వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఎక్కువ అవడం వల్ల 50,000 జాబులు ఇచ్చి ఇంకా బాగా చేయడం వల్ల అసలు నోటిఫికేషన్ ఎగ్జామ్స్ బాబు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తాను. కానీ ఇది అతిశయోక్తిగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చూస్తే గ్రూప్ 1 కోర్టులో ఉండడం, తెలంగాణ వచ్చాక ఇది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అసలు తెలంగాణ 2014 తర్వాత గ్రూప్ 1 రిక్రూట్ కాలేదు. అంతకుముందు 10 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చిన 20 నెలల్లో చాలా అడవుడు చేసిన ఎగ్జామ్ కోర్టు కేసులోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవాల్యుయేషన్ అనేది సరిగ్గా అవ్వలేదు. ఇప్పుడు టీజీపీఎస్లో అంత గందరగోళం జరిగింది. ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో ఎగ్జామ్ పెట్టవలసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను యూనియన్ పబ్లిక్ కమిషన్తో పోలిస్తే చాలా అపవాదులకు గురైంది. కోర్టుకి వెళ్ళారు పిల్లలు, కోర్టులో అడ్డంగా ఇరుక్కుంది. గ్రూప్ 1 అలాగే ఉంది 583. అందులో తెలుగు మీడియం పీపుల్కి చాలా ఘోరమైన అన్యాయం జరిగిందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు మీడియంలో అసలు మొత్తం 583 పోస్టులకు గాను తెలుగు మీడియం వాళ్ళు ఒక 60 మంది ఉన్నారా లేదో కూడా డౌటే.
ఒక తెలుగు స్టేట్ అయ్యి తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఇంత ఉండి మొన్న మూమెంట్ వచ్చి ఉద్యమ స్ఫూర్తి జరుగుతుంటే తెలుగు భాషకి ఇంత నిర్లక్ష్యం ఏంటి? జడ్జి గారు కూడా కామెంట్ చేశారు ఆ విషయాన్ని. ఘోరమైన పరిస్థితి. సో తెలంగాణ తెలుగు పీపుల్లో చాలా అసంతృప్తి, అశోక్ నగర్ పీపుల్లో అనేది ప్రధానం. గ్రూప్ 2 దీంతో లింక్ అయ్యి గ్రూప్ 2 అలాగే ఉండిపోయింది. అక్కడ కూడా అవకతవకలు ఎన్నో కోర్టు కేసులు అయినాయి. సో ఈ విషయంలో సంతృప్తి లేదు. కాబట్టి నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారనేది అది అతిశయోక్తేనండి. అంత వాస్తవానికి దూరంగా ఉంది, వాస్తవ విరుద్ధంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇన్ని లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎందుకు వాస్తవ విరుద్ధం అంటున్నానంటే, ప్రభుత్వం కేంద్రం కాదు కదా, రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర కాదు కదా, రిచెస్ట్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న ఢిల్లీలో కూడా ఏ స్టేట్, ఈవెన్ కేరళ ద బెస్ట్ హెచ్డిఐ ఇండెక్స్ ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్న కేరళ స్టేట్ కూడా విద్యార్థులను 100% సంతృప్తి చేయడం అసంభవం. ఇక్కడ ఏం చెప్పాలి వాస్తవంగా, మనం ఏం చెప్పాలంటే ఇది కుదరదు. ప్రభుత్వాలు ప్రైవేట్ జాబులు కూడా ప్రిపేర్ అవ్వండి, ప్రభుత్వం ఇంతే ఇస్తుంది. 583 పోస్టులు గ్రూప్ 1 ఇస్తామంటే లక్షల మందిని ప్రిపేర్ అవ్వమంటే ఫైనల్గా వచ్చేది 583 కదా. గ్రూప్ 2 ఒక 2000 ఇస్తే 2000 ఎప్పుడూ రావు, 2000 ఇస్తే 2000 మందికే వస్తాయి. మళ్ళీ మిగిలిన లక్షల మంది సుమారు 10 లక్షల మంది చేస్తారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉండాలి? ద లీస్ట్ పర్సన్ వరకే సంతృప్తి చెందాలి. అంటే బాబు మీరు గవర్నమెంట్ జాబులు కాదు, ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి అని వాస్తవంగా చెప్పాలి. ఇప్పుడు అదేవిధంగా ఓయూని నేను ఆక్స్ఫర్డ్ చేసేస్తాను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చేసేస్తానంటే ఒక ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ అనేది బిల్డింగులు నిధులతో అవ్వవు. దానికి ఒక ర్యాంకులు ఉంటాయి, దానికి ఒక విద్య క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ పరిగణించాలి. ఎప్పుడు కూడా ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఎప్పుడో 4 సెంచురీస్ స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది 4-5 సెంచురీలు అలా డెవలప్ అయినాయి. ఒకే రోజు డెవలప్ అవ్వవు. కానీ కాకపోతే ఈ కళ ఉండడం తప్పులేదు. ఆయన అన్నది ఓయూని అలా చేయవలసిన, ఓయూ అలా ఉండిపోయిందనే నెపంతో ఆయన అన్ని ఉండొచ్చు. కాకపోతే ఓయూని స్టాన్ఫోర్డ్ ఆ టార్గెట్ పెట్టుకోవడం తప్పులేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక విషయాన్ని మర్చిపోకూడదు. హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టాప్ 5 సిటీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఇలాంటి సిటీకి ఓయూ లాంటిది ఒక స్టాన్ఫోర్డ్ ఉండడం తప్పులేదు. కాబట్టి ఆ కళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేది కళ, కానీ దానికోసం ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారో స్కీమ్ ఏంటనేది మనకు తెలియాలి. అప్పుడు కాకపోతే విద్యార్థుల అసంతృప్తిని సంతృప్తిగా మార్దామనే విషయంలో మాత్రం ఏది మాట్లాడినా అది వికటేస్తుంది. ఎందుకంటే విద్యార్థులు చాలా తెలివైన వాళ్ళు, బాధల పడి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా జడ్జ్ చేస్తారు. వాళ్ళ విషయంలో ముక్కుసూటిగా ఉన్నట్టు చెప్పగలిగితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది కాంగ్రెస్. రావు గారు, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణలో ఆయన పాదయాత్ర చేశారు. మరి కృష్ణా గోదావరి 2 నదులు ఉన్నాయి. సో గోదావరి నదిపై ఖచ్చితంగా రివర్స్ పంపింగ్ ద్వారానే మన తెలంగాణను సస్యశ్యామలంగా చేయొచ్చని కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. సో దాంట్లో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఆరోపణలు చేసిందో అవినీతి జరిగిందని చెప్పి ఆ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ గుంగిపోయింది. దాంట్లో ఆ ప్రాజెక్టు వినియోగించట్లేదు. అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో మొత్తానికి ప్రజాధనం 1,00,000 కోట్లు మరి ఖర్చు చేసిన నేపథ్యంలో ఇది కేసీఆర్ ఇంటి నుంచి వచ్చింది కాదు, రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ప్రజల సొమ్ము. దాంతో రిజర్వాయర్లు నింపాలి, తెలంగాణలో భూగర్భ జలాలు పెరుగుతాయి. సో రివర్స్ పంపింగ్తోని మరి ఖర్చు పెరుగుతుందనే సాకుతో కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్కు కనుక ఇది ఒక పేరు వస్తుందని చెప్పి దాన్ని వాడకపోవడం కావచ్చు, ప్రజాధనం విషయంలో కాంగ్రెస్కు ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్కి ఎలా ఉండబోతుంది? ఎస్ అండి, ఇప్పుడు స్థానిక ప్రభుత్వ ఎన్నికల మీద మీరు అడిగినట్టు పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎలా అనేది పెద్ద ప్రభావితమే చూడబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ చాలా హోప్ పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కాళేశ్వరం డ్యాంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, చాలా అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఆ ప్రాజెక్టు కూడా ప్లానింగ్లు అన్నీ మార్చడం, మేడిగడ్డ నుండి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ప్రాజెక్టు మార్చడం వల్ల కూడా సరిగ్గా లేదు. అవినీతిని ప్రేరేపించడానికి, అవినీతిని అక్కడ ఫెసిలిటేట్ చేయడానికి స్కీమ్ మార్చారన్నట్టు వెళ్ళారు. కానీ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారనేది అల్టిమేట్ రిజల్ట్ అండి. ఇక్కడ మనం కాంగ్రెస్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ ఏం చెప్తుంది అది కోసి కాదు. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏమి ఇచ్చింది అనేది కూడా ప్రజలు అంత పట్టించుకోరు. అసలు ఏం జరుగుతుంది అంటే ప్రజలు అల్టిమేట్గా ఎలా తీసుకుంటారంటే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే పోలవరం అలాగే నడుస్తూ ఉంటుంది, ఎన్నో డ్యాములు నడుస్తూ ఉంటుంది, చైనా కాదు ఓ డ్యాములు అనేది. అయితే బీఆర్ఎస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అనుకున్న ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేసింది. అది బాగా అడ్వాంటేజ్ అవుద్ది అనమాట ఏం జరిగినా కానీ ముందు. కాబట్టి ఎన్నో పోలవరం 50 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది, ఎన్నో డ్యాములు ఇంప్లిమెంట్ కావండి ఇండియాలో. అప్పుడు నెహ్రూ టైంలో
అది బాక్రానంగల్ అని హిరాకుడ్ అని నాగార్జున సాగర్ అద్భుతంగా అమలు జరిపినాయి. మళ్ళీ అలాంటి ప్రాజెక్టే మన ఇండియాలో కట్టలేకపోయింది స్వతంత్రం వచ్చాక నెహ్రూ గారు లాగా. కాకపోతే ఈ కేసీఆర్ గారు ఏం చేశారు, ఈ ప్రాజెక్ట్ని అనుకున్నట్టు కట్టిపడేశారు. ఆయన ఉన్నట్టే ముందు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఎన్నో మిలియన్ హెక్టార్లకు అక్కడ ఉపాధి జరుగుతుంది. రైతులు ఇవే చూస్తారు, అంతేగాని ఈ ప్రాజెక్ట్ ఏం జరిగింది, ఎలా కట్టారని చూడరు. డిజైన్ అనేది రైతులు వేరు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ముందు పంట పొలాలకి నీళ్ళు వెళ్తున్నాయి అది. సో మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే గోదావరి మీద లిఫ్ట్ ఇరిగేషనే కుదరద్దు తెలంగాణలో. లిఫ్ట్ ఇరిగేషన్ లేకుండా కుదరదు, ఎందుకంటే ఇప్పుడు మైదాన ప్రాంతం కాదు ఇది. తెలంగాణ అనేది రాకీ టెరైన్, డెక్కన్ ట్రాప్స్లో ఉంటుంది. ఇక్కడ గోదావరి కూడా లోతుగా వెళ్ళద్ది, కోస్టల్లో ఉండదు. కాబట్టి 80% లిఫ్ట్ ఇరిగేషనే చేయాలి. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషనే. కాకపోతే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టు ఇంత లిఫ్ట్ ఇరిగేషన్, వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇన్ని నిధులు అవసరమా, దీనివల్ల అప్పులు పాలయ్యాము అనేది చెప్తుంది. అది రీజనబుల్ పాయింటే. మరి ఈ పాయింట్ని ప్రజలు అలా తీసుకుంటారు. తర్వాత కేసీఆర్ గారు హింసపడుతున్నారని తీసుకుంటారా, లేకపోతే కేసీఆర్ గారు అన్యాయం చేశారు కాబట్టి కర్మ అనుభవిస్తున్నారని ప్రజలు తీసుకుంటారా? ఇవన్నీ మనం చాలా గమనించాలి. కానీ అల్టిమేట్గా నేనేం చెప్పాను, మీరేమనుకుంటున్నారు, కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఏమనుకుంటుంది, దాని ఏమేంటి, బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఏమనుకుంటుంది, ఏం చెప్పబోతున్నారు, అలా జస్టిఫై చేసుకోండి. ఇది క్వశ్చన్ కాదు. అల్టిమేట్గా రైతులు ప్రజలు ఎలా తీసుకుంటున్నారు, దట్ ఈస్ ద క్వశ్చన్. కాబట్టి ఈ పోలవరం నా అభిప్రాయం ప్రకారం ఈ కాళేశ్వరం డ్యామ్ ఇంప్లిమెంట్ అయిపోయి రైతులకు ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్కి ప్రయోజనం ఉంది. తర్వాత ఇది అన్యాయం జరిగింది, ఈ బీఆర్ఎస్ నిధులు మార్చి దానికి ఆ రిచ్ పార్టీ అయిపోవడానికి, నిధుల కోసం జాతీయ పార్టీ పెట్టుకోవడానికి, అన్యాయం కోసం వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చెందడానికి ఈ పార్టీ కట్టారనేది ప్రజలు జీర్ణించుకుంటే మాత్రం బీఆర్ఎస్కి ఎగ్నెస్ట్ అవుతుంది. ఇది ఎలా ఉందో ఇంకా స్థానిక ప్రభుత్వాల రిజల్ట్ వచ్చాక మనకు అర్థమవుతుంది. ఓకే రావు గారు, ఇప్పుడు మొన్న జూలైలో చూసుకుంటే అనావృష్టి, ఇప్పుడు ఆగస్టులోకి వచ్చినాం కనుక అతివృష్టి, ఒకవైపు యూరియా కష్టాలు. అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది, 75,000 కోట్లు ఇచ్చినాం రైతుల కోసము, మేము ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ వడ్డీలు కట్టుకుంటూ చేస్తున్నాం. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లలో 70,000 కోట్లు మేము రైతు బంధు ఇచ్చాము. సో రైతులు అనేది డిసైడ్ ఫ్యాక్టర్. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు రైతులు సంక్షేమంగా ఉంటేనే, ఎద్దేడ్చిన విషయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెతను 2 ప్రభుత్వాలు పాటించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అనావృష్టి, అతివృష్టి, యూరియా కష్టాలు, తర్వాత ప్రజల నాడి ఎలా ఉండబోతుందంట? ఇప్పుడు యూరియా కష్టాలు అంటే ఇప్పుడు మనం రైతులు ఏం చూస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదు అన్నట్టు చూస్తారు. కానీ యూరియా కష్టాలు అనేది ఏ తెలంగాణే కాదండి, అక్కడ ఏపీలో ఉంది, మధ్యప్రదేశ్లో నిన్న ఒక కలెక్టర్ని అయితే ఒక అధికారంలో ఉన్న పార్టీ ఎంపీఏ కొట్టడానికి వెళ్ళడం, ఎమ్మెల్యే కొట్టడానికి వెళ్తాం. ఇవన్నీ రైతులకు ఈ యూరియా కష్టాలు ఇండియా అంతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి రావాల్సిన ఫెర్టిలైజర్స్ రాలే, యూరియా ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించలే. యూరియా ఉత్పత్తిలో ఎక్కువ అంటే ఉంది కానీ స్వయం సమృద్ధి అంతగా లేదు. సో ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడడం, ప్రొడక్షన్ కూడా అంతగా లేదు. సో ఇంకోటి ఏంటంటే ఫాస్ఫరస్ ఎరువులు కూడా లేవు. కాబట్టి ఎరువులు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ప్రజలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చూస్తారు. చూడండి, కేటీఆర్ గారు ఈ యూరియా కష్టాలను ఫోటోలు పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం. మరి యూరియా కష్టాలే కామన్. ఇది అంత ప్రభావితం ఉండదు. కానీ అతివృష్టి, అనావృష్టి అనేది కూడా ఇది వాతావరణం అనేది రైతులకి తెలుసు, అది ఏదో కానీ ఒక్క విషయం చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతు ఈ భరోసా నిధులు అనేవి అత్యంత ప్రధానం. 2 దఫాలుగా సంవత్సరానికి 2 దఫాలుగా అంటే ఖరీఫ్, రబీ ముందు వేసేసారా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే ఒక్క విషయాన్ని మనం పరిశీలించాలి, వేరే స్కీముల్లో నిధులు దుర్వినియోగం అవుతాయేమో కానీ ఈ రైతులకి రైతు భరోసా ప్రకారం పంట ముందు వేయడం అనేది ఒక అద్భుతమైన వరం. ఎందుకంటే అగ్రికల్చర్లో వ్యవసాయానికి సంబంధించి భారత వ్యవసాయ రంగంలో కానీ, తెలంగాణ వ్యవసాయ రంగంలో కానీ రైతుల కష్టాల కారణాలు, రైతుల ఆత్మహత్యల కారణాలు, రైతుల రుణాలకే, రైతులు అప్పులు ఈ కారణాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రైతు భరోసా లేదా అంతకుముందు రైతు బంధు అనేది పెద్ద పనాసి అండి, ఒక అద్భుతమైన మందులవి. ఆ స్కీమ్ అనేది మహాప్రాణం అని చెప్తాను. ఈ స్కీమ్ అనేది అసలు తిరుగులేని స్కీమ్ అనమాట. ఇలాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతే మాత్రం వరం రైతులకి. ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కావాలి అలాంటి. సో అలాంటి స్కీమ్ని అరకొరగా మేము అప్పులు చేసాం అది ఇవన్నీ చెప్పడం ఒప్పుకోరండి. ప్రజలకు వేశారా లేదా అల్టిమేట్గా డిసైడ్ అవుద్ది. అంతే రైతుల విషయంలో మాత్రం కాంగ్రెస్ చెప్తున్నట్టు అసలు ఏ సాకు చెప్పకుండా వాళ్ళకి వేశారా లేదనేది అల్టిమేట్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక డాక్టర్ ఎంజీ రావు గారు చెప్తున్న విధంగా లోకల్ బాడీస్ ఎన్నికల్లో 50% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఫలితాలు, అలాగే 32% బీఆర్ఎస్ పార్టీకి మరి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. ఇక బీజేపీ 10% లోపే మరి ఉండడం అయితే కొంత బిగ్ షాక్ బీజేపీకి అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా సీఎం పదవి కూడా ప్రమాదం జరుగుతుందా అనే అంశంలో కూడా జరుగుతున్న చర్చ విషయంలో రాహుల్ గాంధీ అయితే నిర్ణయం తీసుకోవడం కనుక మరి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇది మరొక షాక్గా కూడా భావించవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూస్తున్న